హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. సరే మిత్రులారా, ఈరోజు గుంతకల్ పట్టణంలో ఏదైతే ఎయిర్టెల్ సంబంధించినటువంటి పైప్ లైన్స్ కేబుల్ వర్క్ సంబంధించినటువంటిది గుంతలు తీయడం అనేది జరుగుతుంది. దాదాపుగా అంటే ఒక 2 నెలల కాలం నుంచి కూడా పట్టణంలో ప్రధాన వీధుల్లో కూడా లేకపోతే మిగతా ఉన్నటువంటి కాలనీలలో కానీ అనేక ప్రాంతాలలో కూడా మున్సిపాలిటీ యొక్క పర్మిషన్ ఇచ్చినారనే పేరుతో విచ్చలవిడిగా గుంతలు తవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రభుత్వం అనేటువంటి సీసీ రోడ్లు కానీ లేకపోతే పైప్ లైన్ సంబంధించినటువంటి కానీ పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది. ఒక రకంగా ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీయడం వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎంబి సంబంధించినటువంటి రోడ్ల మీద కూడా గుంతలు తవ్వడం అనేది జరుగుతుంది. అయినా కూడా ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన పర్యవేక్షణ చేయకపోవడం వల్లనే ఇంత విచ్చలవిడిగా జరుగుతుంది. అయితే ఈ పోయిన నెల 29వ తారీఖున ఏదైతే రామరెడ్డి కాలనీ పక్కన ఉన్నటువంటి ఒక ఆయన బెస్తా వరప్రసాద్ అనేటువంటి ఆయన ఏదైతే ట్యాంకర్ డ్రైవర్ ఉన్నాడో ఆయన సంబంధించినటువంటి తన స్నేహితుడు మరణించాడనే ఉద్దేశంతో ఆలూరు రోడ్లో ఉన్నటువంటి ఏదైతే పోటర్ లైన్ ప్రాంతంలో రాత్రి పోయి వెళ్ళి ఆ బాడీని పరామర్శించి అతనికి సంబంధించి మళ్ళీ రిటర్న్ కావడం జరిగింది. రిటర్న్ దాదాపు అంటే 11 గంటల టైంలో వస్తా ఆ గుంత తీసినటువంటి గుంతలో తన స్ఫూర్తితో వచ్చి పడిపోవడం జరిగింది. రక్తగాయాలు అయిపోయి తనకి పూర్తిగా దెబ్బలు తగిలితే హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 3వ తారీఖున తెల్లవారుజామున అతను మరణించడం జరిగింది. ఒక రకమైనటువంటి కాంట్రాక్టర్లు అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్ యొక్క నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం అనేది బలి కావడం జరిగింది. అయితే ఈ పట్టణంలో సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఇంత విచ్చలవిడిగా జరుగుతున్న ప్రధాన కారణం ఏమంటే కాంట్రాక్టర్తో లాలూచి పడడం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇదే విషయం మీద పత్రికలు కానీ లేకపోతే మీడియా కానీ అనేక సందర్భాలలో హెచ్చరించినా కూడా కనీసమైనటువంటి జాగ్రత్తలు కానీ లేకపోతే సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఏంటి కూడా తీసుకోకుండా కాంట్రాక్టర్ చేస్తున్నాడంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంత పెద్ద మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఇంత పెద్ద వర్క్ జరుగుతుంటే కనీసమైనటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు కాంట్రాక్టర్కు ఏ విధంగా చేస్తున్నాడు, ఎట్లా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేది కూడా పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. ఈ గుంతల వల్ల పూర్తిగా పాదరక్షకులు కానీ లేకపోతే వాహనదారులకు కానీ అదేవిధంగా ముసలి వాళ్ళకు కానీ అనేక సందర్భాల్లో ఆ గుంతల్లో పడి రక్తగాయాలు కావడం కూడా జరిగింది. అయినా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. అదేవిధంగా ఏదైతే మరణించినటువంటి ఈ బెస్త వరప్రసాద్ సంబంధించినటువంటి ఆ కుటుంబానికి కూడా మరణించిన దానికి ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి. ఈ సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంతో అతనితో అవినీతికి పాల్పడడం దాని మీద కూడా పూర్తి విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే మరణించిన వాళ్ళ కుటుంబానికి కూడా దాదాపు కంటే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇప్పటికే ఏదైతే ఆ గుంతలన్నిటిని కూడా ఏర్పడినటువంటిది ఏదైతే వర్షం వస్తే మళ్ళీ చాలా ఇబ్బందులు చేపడుతుంది. వాటిని అన్నిటిని కూడా కాంట్రాక్టర్ ద్వారానే సరిచేసేసి మళ్ళా దాని ప్యాచ్ వర్కులన్నీ కూడా చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం కూడా ధర్నా చేస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం.